Hello friends, today we are discuss about the coordination chemistry. Now what is coordination chemistry? ఇది తెలుసుకునే ముందర మనం కోఆర్డినేషన్ బాండ్ అంటే ఏందో తెలుసుకుందాం. నౌ కోఆర్డినేషన్ బాండ్ తెలుసుకునే ముందర మనకు సమ్ ఆఫ్ ద బేసిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి కెమికల్ బాండింగ్ నేర్చుకుందాం. నౌ వాట్ ఈస్ కెమికల్ బాండింగ్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కోవలెంట్ బాండింగ్. నౌ కోవలెంట్ బాండింగ్ అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ద క్లోరిన్ అండ్ అనదర్ క్లోరిన్. Chlorine valential electron one of the electron other than chlorine one of the electron 2 is mixing about the formation of the covalent bond. ఇలాగే మనం కూడా కోఆర్డినేషన్ బాండ్ అనేది ఫర్ సపోజ్ HNO3 తీసుకుందాం. నౌ HNO3 అనేది దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే నౌ nitrogen having a 3 bonded, one of the oxygen and other one of the alcohol. Now here one of the lone pair. Now this lone pair is transferred 2 electrons in the oxygen molecule. Why? Here మీకు ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ లోన్ పేర్ ఎందుకు ఉంటుంది అని. దీని గురించి మనం నైట్రోజన్ యొక్క NH3 మాలిక్యూల్ హైబ్రిడేషన్ తెలుసుకుందాం. హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం. Now we have discussed about the NH3 molecule hybridization. Now nitrogen atomic number 7, valential nitrogen configuration 1s2 2s2 2p3. Now 2s valential 2 electrons is filling of the s orbital. Now 3 electrons filling of the p orbital. Now it is 2s2, it is 2p3. Now NH3 molecule H hydrogens p orbital ఉన్న ఒక్కొక్క ఎలక్ట్రాన్లకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే హైడ్రోజన్ valential 1 electron, it is 1 electron transfer in the p orbital, same as well as transfer in the p orbital. Now like 3 hydrogen is filling. Now ఇక్కడ valential లో మనకు వన్ ఆఫ్ ద 2 అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనము నైట్రోజన్ మీద వన్ ఆఫ్ ద అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాగా లోన్ పేర్ లాగా రాస్తాం. ఈ లోన్ పేర్ అనేది మనకు ఎనీ ఆటమ్ ఇంకే డైరెక్ట్ 2 ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఒకే ఎట్ ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దీన్ని కోఆర్డినేట్ బాండ్ అంటారు. కోఆర్డినేట్ బాండ్. ఓకే ఫ్రెండ్స్, మనం కోఆర్డినేట్ బాండ్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం హౌ టు ఫార్మ్ లిగెండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ డూ యూ డిస్కస్ అబౌట్ ద నౌ మనం లిగెండ్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేయడానికి మనం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా PCl5 ఇన్ క్రిస్టల్ స్టేజ్లో తీసుకుందాం. PCl5 షేప్ ఏ విధంగా ఉంటుంది? PCl5 ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. క్లోరిన్ 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 క్లోరిన్. నౌ దిస్ ఈస్ షేప్ అబౌట్ ద ట్రైగోనల్ బైపిరమిడల్. ఇక్కడ ట్రైగోనల్ అని ఏ విధంగా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఉన్న షేప్ని చూస్తే మనకు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ట్రైగోనల్. నౌ పైన 2 ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వలన ట్రైగోనల్ బైపిరమిడల్ అని చెప్తాం. నౌ ఇప్పుడు మనం ట్రైగోనల్ బైపిరమిడల్ని PCl5 మనం PCl5ని ఇన్ క్రిస్టల్ స్టేజ్లో బ్రేక్ చేద్దాం. ఎట్లా బ్రేక్ చేయాలి? ఇట్ ఈస్ బ్రేకబుల్ 2 టైప్స్. ఒక టైప్ ఈజ్ ఏ హీటింగ్ పొజిషన్, మనం హీట్ ఇవ్వడం వల్ల ఒకసారి బ్రేక్ అవుతుంది. ఇంకొకటి యూవీ లైట్, అంటే దీన్ని ఇంకొక నేమ్గా ఏమంటామంటే సన్ లైట్ కూడా అంటారు. మనం హీట్ PCl5కి హీట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న
ఈ ఎక్సియల్ పొజిషన్లో 2 బాండ్స్ ఉంటాయి. ఈ ఎక్సియల్ పొజిషన్లో 2 బాండ్స్ అనేది బ్రేక్ అయిపోతాయి హీట్ ఇవ్వడం వల్ల. అలా బ్రేక్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ద PCl5 PCl3 ప్లస్ Cl2. నౌ అదే యూవీ లైట్లో సన్లైట్లో మనం బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఓన్లీ ఈ క్లోరిన్ మాత్రమే, ఈ ఎక్సియల్ పొజిషన్లో ఉన్న ఎనీ వన్ క్లోరిన్, ఒకటే క్లోరిన్ లెఫ్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా రాస్తామంటే PCl5 క్రిస్టల్ని యూవీ లైట్ అంటే సన్లైట్లో బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు PCl4 ప్లస్ చార్జ్ అగైన్ Cl మైనస్ చార్జ్, ఈ విధంగా బ్రేక్ అవుతుంది. మనం దీన్నే ఇక్కడ మనం తీసుకుంటే PCl4 ప్లస్ చార్జ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్, అండ్ Cl మైనస్. అగైన్ ఈ Cl మైనస్ ఉందా, ఈ Cl మైనస్ మీద 2 ఎలక్ట్రాన్స్ అనేది ఉన్నాయి, 2 మైనస్ చార్జ్గా కోఆర్డినేట్ అయ్యి ఉన్నాయి. దీని ఏమంటామంటే లిగెండ్ అంటాం. లిగెండ్ని ఈ విధంగా యూవీ లైట్లో అంటే సన్లైట్లో PCl5ని క్రిస్టల్ ఫీల్డ్ PCl5 సాలిడ్ స్టేట్ని సన్లైట్లో బ్రేక్ చేయడం వలన వన్ ఆఫ్ ద క్లోరిన్ అనే లిగెండ్ వస్తుంది. ఈ క్లోరిన్ అనే లిగెండ్ తోటి ఫర్దర్ PCl5 రియాక్ట్మెంట్ కావడం వల్ల PCl4 ప్లస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్, అండ్ PCl6 మైనస్ చార్జ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ కాంప్లెక్స్. 2 కాంప్లెక్స్ ఆర్ ఫామ్ అయి ఉంటాయి. మనం ఈ PCl4 అండ్ PCl6 నుంచే కోఆర్డినేషన్లో ఉన్న సమ్ ఇంట్రడక్షన్ని తెలుసుకుందాం. ఇప్పుడు PCl4 ఇక్కడ 4 అనేది ఉందా, దీన్నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. ఇక్కడ 6 అని ఉందా, దీన్ని కోఆర్డినేషన్ నెంబర్ 6. ఈ కాంప్లెక్స్ యొక్క మొత్తం కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఈ కాంప్లెక్స్ యొక్క మొత్తం కోఆర్డినేషన్ నెంబర్ 4 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఛార్జ్ ఉందా, ఈ ఛార్జ్నే మన ఆక్సిడేషన్ స్టేట్గా చూసుకుంటే ఇది మొత్తాన్ని, ఇది కాంప్లెక్స్ మొత్తానికి ఆక్సిడేషన్ స్టేట్ తీస్తే మనకు ఫాస్ఫరస్ 4 క్లోరిన్స్ ఈక్వల్ టు ప్లస్ ఛార్జ్. ఎందుకంటే మన కాంప్లెక్స్ మీద ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి అవతల ఈక్వల్ టు +1 ఛార్జ్ అని రాసుకోవాలి. నౌ ఫాస్ఫరస్ అట్లే రాసుకుందాం 4. క్లోరిన్ అంటే మనకి ఇక్కడ ఏం తెలిసింది, Cl మైనస్ అంటే క్లోరిన్ హ్యావ్ ఏ నెగిటివ్ ఛార్జ్, కాబట్టి ఇక్కడ మనం -1 ఛార్జ్ వేద్దాం, +1. ఈ ఫాస్ఫరస్ -4 ఈక్వల్ టు +1. P ఈక్వల్ టు ఈ -4ని అవతల తీసుకువెళ్ళడం వల్ల +5 అవుతుంది. అంటే ఈ కాంప్లెక్స్ యొక్క మొత్తం ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంటుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్ అయింటుంది. మనం అలాగే యూతలో చూద్దాం, ఫాస్ఫరస్ని అలాగే వేద్దాం. ఎన్ని లిగెండ్స్ ఉన్నాయి, 6 లిగెండ్స్ ఉన్నాయి. క్లోరిన్ -1 ఛార్జ్ అట్లే రాసుకుందాం మనం కూడా. క్లోరిన్ని మైనస్ కాంప్లెక్స్ మీద -1 ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కూడా -1 ఛార్జ్ని తీసుకున్నాం. నా ప్లస్ Cl, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఛార్జ్, -1 ఈక్వల్ టు -1. ఫాస్ఫరస్ ప్లస్ -6 ఈక్వల్ టు -1. నా ఫాస్ఫరస్ని అట్లే పెట్టేసి ఈ -6ని ఇవతల నుంచి అవతలకి పంపించడం వలన +6 అవుతుంది. అప్పుడు ఫాస్ఫరస్ కూడా +5 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. +5 ఆక్సిడేషన్ స్టేట్. నౌ ఈ కాంప్లెక్స్ 2 ఆర్ సేమ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ వచ్చింది, ఈ ఆక్సిడేషన్ స్టేట్ +5 వచ్చింది. కాబట్టి ఈ రెండు అనేది కాంప్లెక్స్ ఎగ్జిట్ అవుతాయి. నౌ దీని నుంచే మనము కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి ఒక్టాహెడ్రల్ రాసుకుంటాం. ఒక్టాహెడ్రల్. నౌ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి ఈ కాంప్లెక్స్ని మనం టెట్రాహైడ్రల్ TD అని అంటాం షార్ట్ కట్ లా. ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ ద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ.